తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు దేవకట్ట డైలాగ్స్ రాస్తున్నారని, అంతేకాదు సినిమాలోని ఒక కీలక సన్నివేశాన్ని కూడా ఆయనే డైరెక్ట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలపై దేవకట్ట స్వయంగా స్పందించి అందరికీ షాక్ ఇచ్చారు. అసలు ఏమన్నారు, ఎందుకు అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో డ్రాగన్ ఒకటి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా సోషల్ మీడియాలో రోజుకో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఒక రూమర్ బాగా వైరల్ అయ్యింది. ఆ వార్త ఏంటంటే, దర్శకుడు దేవకట్ట ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారని, అలాగే సినిమాలోని ఒక ముఖ్యమైన సీన్ను కూడా ఆయన డైరెక్ట్ చేస్తున్నారట. వెబ్సైట్లు, సోషల్ మీడియా పేజీలు ఈ విషయాన్ని నిజమే అన్నట్లుగా ప్రచారం చేశాయి. దీంతో అభిమానుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఎందుకంటే దేవకట్ట తన రచనా శైలి, బలమైన డైలాగ్స్కు పేరుగాంచిన దర్శకుడు కాబట్టి చాలామంది ఈ వార్తను నమ్మేశారు. అయితే ఈ ప్రచారం ఎక్కువ కావడంతో దేవకట్ట స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన చేసిన పోస్టుల్లో చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. తాను డ్రాగన్ సినిమాకు డైలాగ్స్ రాయడం లేదని, అలాగే ఏ ఇతర సినిమా కోసం ఒక్క షాట్ కూడా డైరెక్ట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంకా కొందరు కేవలం క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ రూమర్స్ అన్ని పూర్తిగా ఫేక్ అని, ప్రచారం అని కొట్టిపారేశారు. ఇండస్ట్రీలో ఇటువంటి తప్పుడు వార్తలు తరచూ వస్తుంటాయని, కానీ నిజాలు తెలుసుకోకుండా వాటిని ప్రచారం చేయడం సరైంది కాదని ఆయన పరోక్షంగా సూచించారు. అయితే దేవకట్ట ఈ వ్యాఖ్యలతో తన అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశారు. గతంలో సామాజిక అంశాలను, రాజకీయ నేపథ్య కథలను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించిన ఆయన ఈసారి కూడా విభిన్నమైన కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకి రానున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ స్క్రిప్ట్ దశలోనే దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయని సమాచారం. ఈ సినిమా దేవకట్ట కెరియర్లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు కూడా భావిస్తున్నాయి. మరోవైపు దేవకట్ట నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన చెప్పిన విధంగా ఈ ప్రాజెక్ట్పై ఎంతో నమ్మకం, అంకిత భావంతో పనిచేస్తుండటంతో ఇది కేవలం మరో సినిమా కాకుండా తన సినీ ప్రయాణాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా కనిపిస్తోంది. నటీనటులు, నిర్మాణ సంస్థ, కథాంశం వంటి వివరాలు ఇంకా వెల్లడి కాకపోయినా సరైన సమయంలో అన్ని వివరాలను ప్రకటిస్తానన్న దేవకట్ట మాటలు సినీ వర్గాల్లో ఉత్కంఠను మరింతగా పెంచాయి. మరోవైపు ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ స్టైల్కు తగ్గట్టుగా పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లు, బలమైన పాత్రలు, ఎలివేషన్ సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందుతుంది. అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల అంచనాలను మరింత పెంచుతోంది. అంతేకాకుండా ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి భారతీయ సినీ పరిశ్రమల్లో అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్టులో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఒక పెద్ద ఆకర్షణగా భావిస్తున్న అభిమానులు కథ, పాత్రలు, సాంకేతిక ప్రమాణాల విషయంలో కూడా భారీ స్థాయి అనుభూతిని ఆశిస్తున్నారు. దీంతో డ్రాగన్కు సంబంధించిన ప్రతి వార్త, ప్రతి రూమర్, ప్రతి అధికారిక అప్డేట్ ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి దేవకట్ట ఇచ్చిన ఈ సమాధానంపై మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ పెరగడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.